మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి, వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి, గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి